హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే పన్నీరు ఎగ్ కర్రీ. ఇలా ఒకసారి కొద్దిగా మార్చి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలాంటి కలర్ రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ అద్దిరిపోతుంది. దానికోసం మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ క్యారెట్ టొమాటో దానికోసం కాదు, ఉల్లిపాయలు మాత్రమే ఈ కర్రీ కోసము. గుడ్లు కూడా ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, మా ఇంట్లో వాళ్ళకి సరిపడా 4 ఎగ్స్ తీసుకున్నాను. పన్నీర్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీరే అనమాట. ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కర్రీ కోసము ప్యాన్ పట్టేసుకొని ఆయిల్ తగినంత వేసుకుంటున్నాను. దీనికి ఆయిల్, బటరు ఉంటే నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడి ట్రై చేయండి. ఓకేనా. టేస్టీగా ఉంటుంది నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేయడం వల్ల. ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఫ్లేమ్ అయితే నేను బటర్ వేసుకుంటున్నాను. ముందుగా అయితే చూపిస్తున్నాను కదా, ఒక్క స్లైస్, నా దగ్గర 2 స్లైసెస్ ఉన్నాయి. ముందుగా ఒకటి వేసాను. నెక్స్ట్ ఇది ఎప్పుడు వేయాలో చెప్తాను. ఇంకా మీ కర్రీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది, నెయ్యి కానీ ఆయిల్ అనేది వేసుకొని చేసుకోండి. ఓకేనా. ఉల్లిపాయలు వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కర్రీలో తినేటప్పుడు బాగుంటుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఏమేమి వేయాలో క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించి వివరించి చెప్తాను. నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను, బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట వీడియోలో. ఓకేనా. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని, పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు మనం కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఉల్లిపాయలు చూడండి కలర్ మారాయి కదా. ఇలా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి. హై ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇంకా ఇదేం పేస్ట్ అంటే పెరుగు, పసుపు, కారం, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని 3-4 జీడిపప్పులు, లేకపోతే 5 జీడిపప్పులు, మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి. నేను 5 దాకా వేసుకున్నాను. పెరుగు, జీడిపప్పులు, ఉప్పు, కారం, పసుపు ఇంకా సరిపోతాయి. ఈ ఇంగ్రీడియంట్సే, వేరే ఏం వేయలేదు నేనైతే. ఇవి మాత్రమే వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చుకొని పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంతసేపు ఆయిల్ చూడండి ఇలా కనిపించేదాకా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ని వాష్ చేసుకొని 2 టీ గ్లాసెస్ వాటర్ మాత్రమే వేసుకోండి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. మనం న్యాచురల్ కలరు, ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు. సాల్ట్ సరిపోదు కాబట్టి ఇంకొద్దిగా 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. పేస్ట్లో వేసాను. ఇప్పుడు కర్రీకి సరిపడా ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. మీ స్పైస్ని బట్టి వేసి టేస్ట్ని బట్టి చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా దగ్గర పడి బబుల్స్ వచ్చేటప్పుడు కట్ చేసుకున్న పన్నీరు, మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ పేస్ట్ వేసింది మనకి అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. లో ఫ్లేమ్లో బాగా ఆయిల్ పైకి తేలేంతసేపు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, టెంప్టింగ్గా ఉంది కదా. నాకైతే నచ్చింది కర్రీ టేస్ట్ అనేది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బటర్ ఇంకొక స్లైస్ ఉందని చెప్పాను కదా, అది కూడా వేసుకొని చక్కగా ఇంకా ఈ దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ 5 మినిట్స్ ఉంచుకున్న, బటర్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. కర్రీ కూడా దగ్గర పడిపోయింది. నచ్చింది కదా, ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. 5 మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చర్. బటర్ కూడా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకుతోటి గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు, ట్రై చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే వేసింది.